అందరికీ నమస్కారం. ఈరోజు ఉండి ఏదైతే గొడవ జరిగిందో రాముడి విగ్రహాన్ని దండేస్తాకి వెళ్తే అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది అరాచక శక్తులు మా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి మీద అదేవిధంగా జన సైనికుల మీద చేసిన దాడిని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి చెప్పి యేసుప్రభు గుడికో లేకపోతే ముస్లిమ్స్ మసీదుకు వెళ్ళరు. అదేవిధంగా హిందువులు కూడా ఎవరి పర్మిషన్ తీసుకుని ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మా ప్రాంతంలో ఉంది, మీరు వచ్చి ఇక్కడ కుదరదనే పరిస్థితి. రాముడి గుడిలో దండెత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో పర్మిషన్ తీసుకుని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి స్వధర్మం హిందూ ధర్మం ఏ రకంగా ఉందో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. మరి అదే ఆలోచన హిందువులు కూడా చేసి ఉంటే మరి పరిస్థితి వేరే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ రకమైన రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యే మీద దాడి చేస్తే ఏమవుతుంది, లేకపోతే కుర్రోళ్ళని కొడితే ఏమొస్తుంది, మనకేం రాదు కదా. ఇప్పుడు అదేవిధంగా మన బలవంతులు అయితే బలహీనలు కొట్టేయాలన్న ఆలోచన మంచిది కాదు. మన ధర్మాన్ని మనం గౌరవించుకుంటూ మరి క్రైస్తవ ధర్మాన్ని కూడా మనం గౌరవిస్తూ ఉన్న భారతీయ సంస్కృతి అది. అంతేగాని మేము అంటే ఇప్పుడు అదే రకంగా మేము ఎప్పుడు అనలేదే, మీరు ఎప్పుడు చర్చిలకు రావద్దనో లేకపోతే ఇక్కడ ముస్లిమ్స్ రావద్దనో ప్రార్థన చేయొద్దనో మేము చెప్పలేదు. ఎప్పుడు హిందువులు ఇళ్ళ మధ్యనే క్రిస్టియన్స్ ఇళ్ళు ఉంటాయి, క్రిస్టియన్స్ ఇళ్ళ మధ్యనే హిందువులు ఉంటాయి, అందరూ కలిసి ఉంటాం. మరి సమాజంలో అలా కలవట్లేదు. ఎందుకు కలవట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఏ శక్తులు పనిచేస్తున్నాయో నాకు తెలియదు. కానీ అమాయకమైనటువంటి దళిత సోదరులందరినీ కూడా డైవర్ట్ చేసే విధంగా ఇవాళ వైసీపీ పార్టీ కొంతమంది నాయకులు బ్యాక్గ్రౌండ్ ఉండి ఇలాంటి పనులు చేయించడం కరెక్ట్ కాదు. యువకులంతా బలైపోతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. పూర్తిగా మా జన సైనికులందరినీ కాపాడుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఖచ్చితంగా మేమంతా కూడా వాళ్ళందరికీ మేము దగ్గరుండి కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యేలుగా మాకు కానీ జన సైనికులు కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తన చట్టం తను చేసే పని తను చేస్తూ ఉంటుంది. మనం ఏం చేయవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదైతే తప్పు చేసామో దానికి శిక్ష మాత్రం ఖచ్చితంగా పడద్దని మీకు తెలియజేస్తాం.